సో ది స్పోక్ జానీ మాస్టర్ ఫస్ట్ టైం ఆన్ ద డే షీ డిడ్ నాట్ అటెండెడ్ జానీ రిహార్సల్స్. ఆ రోజు జానీ రిహార్సల్స్ అమ్మాయి అటెండ్ కాలేదు. ఆన్ ది సేమ్ డే షీ రిసీవ్డ్ ఏ ఫోన్ కాల్ ఫ్రమ్ జానీ మాస్టర్ మేనేజ్. షీ డిడ్ నాట్ రిమెంబర్ ది మేనేజర్ నేమ్. హీ ఇన్ఫార్మ్డ్ ది విక్టిమ్ టు ది రెడీ టు గో ముంబై ఆన్ 10th 2020 జనవరిలో మీరు జానీ మాస్టర్ తో కలిసి ముంబై వెళ్లాల్సి ఉంటుంది, దానికి మీరు సిద్ధంగా ఉండండి అంటూ కూడా జానీ మాస్టర్ కార్యాలయం నుంచి ఈ అమ్మాయికి వచ్చినటువంటి మెసేజ్. అలాంగ్ విత్ జానీ మాస్టర్ and with his 2 assistants on 10th January 2020 the victim along with Johnny Master and his 2 male assistants Rahul and Moin went to Mumbai. On that day Johnny Master handed over his Aadhaar card and some documents to the victim. ముంబై వెళ్లేటప్పుడు జానీ మాస్టర్ ఆధార్ కార్డు డాక్యుమెంట్స్ అన్ని కూడా అమ్మాయి చేతికి ఇచ్చాడు. అమ్మాయి మీ దగ్గర భద్రంగా పెట్టుకోమని కూడా ఆ విషయాన్ని దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. వైల్ దే ఆర్ చెకింగ్ ఇన్ టు ది హోటల్ as such she kept the documents with her on the same day at night around 11 to 12 o'clock. రాత్రి 11-12 గంటల ప్రాంతంలో నేరుగా జానీ మాస్టర్ నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆధార్ కార్డ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని నా రూమ్ కి రావాలి అనే ఒక విషయాన్ని బాధితురాలు దీంట్లో మెన్షన్ చేసింది. యాజ్ సచ్ ది విక్టిమ్ టుక్ ఆధార్ కార్డ్ అండ్ డాక్యుమెంట్స్ విత్ హర్. ఓపెన్ ది డోర్. జానీ మాస్టర్ డోర్ ఓపెన్ ఉంది. ఆ ఆధార్ కార్డు మిగతా డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని నేను జానీ మాస్టర్ ఇంట్లోకి వెళ్ళాను. ద డోర్ వాజ్ నాట్ బోల్టెడ్ ఫ్రమ్ ఇన్సైడ్. లోపలి నుంచి బోల్ట్ పెట్టలేదు, ఓపెన్ డోర్ గా ఉంది. అప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు కాల్డ్ మాస్టర్ అండ్ వెంట్ ఇన్సైడ్. లోపలికి రమ్మని నన్ను పిలిచాడు. దెన్ జానీ మాస్టర్ వాజ్ బిహైండ్ ది డోర్. డోర్ పక్కనే జానీ మాస్టర్ ఉన్నాడు. ఆల్ ఆఫ్ సడన్ హీ క్లోజ్ ది డోర్స్. ఆల్ ఆఫ్ సడన్ గా జానీ మాస్టర్ ఆ డోర్ ని క్లోజ్ చేసేసాడు, దాన్ని లాక్ చేసేసాడు. ఇన్సైడ్ తనని ఉండాలి అని చెప్పేసి తీసుకెళ్లి బెడ్ పైన నన్ను కూర్చోబెట్టాడు అంటూ కూడా బాధితురాలు దీంట్లో మెన్షన్ చేసింది. రిమాండ్ రిపోర్ట్ లో కూడా పోలీసులు అదే మెన్షన్ చేశారు. ది విక్టిమ్ గాట్ స్కార్డ్ అండ్ రిక్వెస్టెడ్ షీ వుడ్ లీవ్ హర్ రూమ్. బాధితురాలు చాలా వేడుకుంది జానీ మాస్టర్ని, నేను రూమ్ లో నుంచి బయటికి వెళ్ళాలి, ఎందుకు నన్ను డోర్ లాక్ చేసి ఇక్కడ బంధించారు, నేను బయటికి వెళ్ళాలి, నాకు భయం వేస్తుంది అంటూ కూడా బాధితురాలు ఈ విషయాన్ని జానీ మాస్టర్ తెలియజేసింది. బట్ జానీ మాస్టర్ అబ్స్ట్రక్టెడ్ ది పుష్డ్ హర్ ఆన్ ది బెడ్ అండ్ స్టార్టెడ్ టాకింగ్. ఒక్కసారి బెడ్ పైన నన్ను తోసేసి నాతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని ఈ విషయాన్ని తెలియజేసింది. లేటర్ హీ స్టార్టెడ్ రిమూవింగ్ ది క్లాత్స్. ఒంటిపై ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా తొలగించి తనను నెట్టేసి బెడ్ పై నాపై బలవత్కారం చేసేటువంటి ప్రయత్నం చేశాడు జానీ మాస్టర్ అన్న విషయాన్ని క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేసింది. దే షీ రిఫ్యూజ్ అండ్ రిక్వెస్ట్ టు లీవ్ హర్ బట్ హీ ఫోర్స్ఫుల్లీ కమిటెడ్ సెక్సువల్ అసాల్ట్ అండ్ రేప్డ్ హర్ వితౌట్ హియరింగ్ హర్ హ్యూజ్ అండ్ క్రైస్. నేను ఎంత వేడిసినా, ఎంత ఆవేదన వ్యక్తం చేసినా, ఎంత ఆగ్రహం వ్యక్తం చేసినా నన్ను వదలకుండా నా ఒంటిపై ఉన్నటువంటి దుస్తులన్నీ కూడా తొలగించి బెడ్ పైకి నన్ను నెట్టి ఈ సెక్సువల్ అసాల్ట్ కి పాల్పడ్డాడు. నేను అప్పటికి దాన్ని వ్యతిరేకించాను, దాన్ని అంగీకరించలేదు, నేను ప్రతిఘటించాను, అయినా బలవంతంగా నా పైన రేప్ చేశాడు జానీ మాస్టర్ అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. బట్ if you reveal the incident anyone you will lose the assistant post and you will not get opportunities in the film industry. ఈ విషయం ఎక్కడైనా ఇండస్ట్రీలో బయటికి చెప్తే జూనియర్ అసిస్టెంట్ గా నిన్ను తొలగించడంతో పాటు ఇండస్ట్రీలో నీకు ఎక్కడ కూడా ఆపర్చునిటీస్ లేకుండా చేస్తానంటూ కూడా బెదిరించసాగాడు అంటూ మాత్రం ఈ విషయాన్ని తెలియజేశాడు. టేకింగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఇనేబిలిటీ ఆఫ్ ది విక్టిమ్ హీ ఫోర్స్డ్ టు కమ్ to him in odd hours. When she refused to listen, he decides the accused used to stop calling her for work. He used to take her to different locations in the name of the shooting and used to book rooms in different places and used to committed sexual assault in the every vanity vans. చాలా చోట్ల ఈ షూటింగ్ కి వెళ్ళినప్పుడు మొదట ఈ వ్యవహారం స్టార్ట్ అయితే అనేక సార్లు 2017 నుంచి 2024 కూడా నాపై బాధితురాలపై అనేక సార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు బలవంతంగా అంటూ కూడా బాధితురాలు అనేక విషయాలు దీంట్లో మెన్షన్ చేసింది. అన్బేరబుల్ హరాస్మెంట్ ఫ్రమ్ జానీ మాస్టర్. షీ రిమైన్ టు స్టే హర్ హోమ్ ఫ్యూ మంత్స్ డ్యూ టు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. ఏజెంట్ వెంట్ టు ది అక్యూజ్డ్ రిక్వెస్టెడ్ ఆపర్చునిటీ దెన్ హీ అలౌడ్ హర్ వర్క్ టు ఇన్ ది షూటింగ్స్. Refused, he decided the accused you to insult in front of others. One day Johnny Master called her and asked the victim to come for work, but the victim replied that her mother is not at home. She was alone and she fell illness. After some time Johnny Master came to house and forcibly committed rape her. రెండోసారి అమ్మాయి పైన లైంగిక దాడికి పాల్పడ్డటువంటి విషయాన్ని కూడా తను గుర్తు చేసుకుని డేట్ తో సహా దీంట్లో మెన్షన్ చేసింది. ఒక రోజు జానీ మాస్టర్ తన తల్లికి అనారోగ్యంగా అన్హెల్దీగా ఉంది అనే విషయాన్ని చెప్పేసరికి జానీ మాస్టర్ ఇంటికి వచ్చాడు. అప్పుడు బలవంతంగా మరోసారి నా పైన రేప్ చేశాడు,
ఫోర్స్ఫుల్లీ కమిటెడ్ రేప్ అంటూ కూడా బాధితురాలు దీంట్లో ఇచ్చింది. లేటర్ ది విక్టిమ్ రివీల్డ్ ఎవ్రీథింగ్ టు జానీ మాస్టర్ అసిస్టెంట్ మోయిన్, బట్ హీ అడ్వైజ్డ్ ఏ లాడ్జ్ ఏ కంప్లైంట్ అగైన్స్ జానీ మాస్టర్. లేటర్ వన్ డే మాస్టర్ కేమ్ టు విక్టిమ్ హౌస్ అలాంగ్ విత్ వైఫ్ సుమలత ఎట్ Ayesha. His wife also scolded and threatening the victim. Thereafter, Johnny Master prevented her from finding in choreograph work with his influence in the film industry. Therefore, she lodged a complaint to the president of TFTDDA. Against this, they permitted her go choreograph work individually into Telugu industry. ఇప్పటి వరకు ఈ వ్యవహారం బయటికి రాలేదు. బాధితురాలు గతంలోనే TFTDDA ప్రెసిడెంట్ కి ఈ కంప్లైంట్ కూడా ఇచ్చింది. తను చాలాసార్లు సుమలత ఎట్ Ayesha అనే జానీ మాస్టర్ భార్య కూడా తనపై వేధింపులకు పాల్పడి తనని కొట్టేది, తిట్టేది, మతం మార్చుకొని పెళ్లి చేసుకోవాలని బెదిరించేది అనేది కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విక్టిమ్ విజిటెడ్ ది సీన్స్ ఆఫ్ అఫెన్స్ సిచ్యువేటెడ్ ఇన్ ది విక్టిమ్ హౌస్ అండ్ సెక్యూర్డ్ అండ్ మీడియేటర్స్ అండ్ కండక్టెడ్ ది సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా అండ్ డ్రాఫ్టెడ్ ది రఫ్ స్కెచ్ ఆఫ్ ది క్రైమ్ సీన్, collected the Aadhaar card and birth certificate from the victim. Through it is revealed that the date of birth is 28/1/2003. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి కూడా పోలీసులు, ఎందుకంటే పోక్సో చట్టం నమోదు చేశారు, అమ్మాయి మైనరా మేజరా తెలియడానికి పకడ్బందీగా ఈ ప్రూఫ్స్ అన్ని ఉండాలి కాబట్టి పోలీసులు కలెక్ట్ చేసినటువంటి వివరాల ప్రకారంగా అమ్మాయి పుట్టినటువంటి తేదీ 28/1/2003. Through her statement, it is revealed that accused forcibly sexually assaulted on her 10/1/2020. On that date, her age was 16 years 11 months 13 days. మొదట జానీ మాస్టర్ లైంగిక వేధింపులు, లైంగిక దాడికి పాల్పడ్డప్పుడు 10/1/2020లో అప్పుడు బాధితురాలు ఏజ్ వచ్చి 16 ఏండ్ల 11 నెలల 13 రోజులు అన్నట్టు కూడా పోలీసులు ఆ విషయాన్ని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. లేటర్ ది సెంట్ ది విక్టిమ్ టు మెడికల్ ఎగ్జామినేషన్ టు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కొండాపూర్. ఇదంతా బాధితురాలు వ్యక్తిగత వివరాలు కాబట్టి ఈ వ్యక్తిగత వివరాలు పక్కన పెడితే జానీ మాస్టర్ వ్యవహారాన్ని విషయానికి వద్దాం. వైల్ ది ఇన్వెస్టిగేషన్ అండర్ ప్రాసెస్ 19/9/2014 8 hours డిప్యూటెడ్ స్టాఫ్ అపరెంటెడ్ షేక్ జానీ బాషా జానీ మాస్టర్ సన్ ఆఫ్ లేట్ షేక్ హుమాయన్ ఏజ్ 42, ఆక్యుపేషన్ కొరియోగ్రాఫర్, రూట్ ఆఫ్ ఫ్లాట్ నెంబర్ 1006 వజ్రా విహారీ నియర్ లాంకో హిల్స్ మణికొండ గండిపేట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ మారుతి నగర్ మైపాడు రోడ్ నెల్లూరు ఏపీ. అతని మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, గ్రాండ్ లియోనీ రిసార్ట్ అర్జున వెగటర్ గోవా అండ్ ప్రొడ్యూస్డ్ ది యాక్టర్స్ బిఫోర్ ది జుడిషియల్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎట్ మపుసా. ఇది నిన్న గోవాలో ఇక్కడి పోలీసులు వెళ్లి అరెస్ట్ చేసినప్పుడు అక్కడిని ఎక్కడ దొరికాడు అనే దానిపై కూడా పూర్తిలో దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. గ్రాండ్ లియోనీ రిసార్ట్ అర్జున వెగటర్ గోవా అండ్ ప్రొడ్యూస్డ్ ది అక్యూజ్డ్ బిఫోర్ ది హానరబుల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎట్ మపుసా. గోవాలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్ ముందు జానీ మాస్టర్ ని ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ పైన అక్కడి నుంచి మేము నార్సింగి పోలీస్ కి తీసుకొచ్చాము అనేది కూడా పోలీసులు దీంట్లో మెన్షన్ చేశారు. అపాఫ్ ది రిక్వెషన్ ది హానరబుల్ కోర్ట్ గ్రాంటెడ్ పర్మిషన్ ది ప్రొడ్యూస్డ్ అక్యూజ్డ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్ ఆఫ్ ది బిఫోర్ 21/9/2021 10 hours. As such, the victim 12 and 13 produced the accused before 14. The law 14 interrogated the accused thoroughly, on which the accused was mode of confession. మొత్తం దీంట్లో రిమాండ్ రిపోర్ట్ లో తను ఇచ్చినటువంటి కన్ఫెషన్ రిపోర్ట్ ప్రకారంగా దాంట్లో నేరాన్ని అంగీకరించాడు. ఎక్కడెక్కడ ఈ లైంగిక దాడులకు పాల్పడ్డాడని హోటల్ డేట్ టైంతో సహా అన్ని బాధితురాలు దాంట్లో మెన్షన్ చేసింది. జానీ మాస్టర్ కూడా పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషన్ లో అన్ని వివరాలు ఒప్పుకుంటూ తను నిజంగానే దాడికి పాల్పడ్డాను అంటూ కూడా తను ఒప్పుకున్నట్టుగా సమాచారం అందుతుంది.